అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను సండే స్పెషల్ చేపల కూర వండుతున్నాను అనమాట. మొన్నైతే అమ్మ చేసింది కదా, అమ్మ స్టైల్ కాదు, నా స్టైల్లో చేస్తున్నాను. కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదిగోండి చేపలు ఇంకా క్లీన్ చేయాలి చేసి ఇదిగోండి ఏమేంటి అంటే చేపల్లో నేను మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ వేయాలనే ఆలోచన లేదు, కానీ అక్కడికి వెళ్ళేసరికి మామిడికాయ కనిపించింది. వెంటనే మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ వేసి ఇవ్వండి పచ్చిమిర్చి, ఒక్క టమాటా, అల్లం వెల్లుల్లిపాయ, అలాగే ఉల్లిపాయలు ఇంత మట్టికి అన్నీ పేస్ట్ పట్టుకొని, ఒక ఉల్లిపాయ అయితే పేస్ట్ పట్టకూడదు, సన్నగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చేసుకొని మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఓ సారీ, మీకైతే ముఖ్యమైన విషయం చెప్పలేదు. ఏంటంటే ఇప్పుడు ఈ రోజును బట్టి ఈ నెలంతా కూడానంట చేపల్లో జన కంపల్సరీ ఉంటుందంట. చేప గుడ్లు అంటారు కదా, అవి ప్రతి చేపకు ఉంటున్నాయి గుడ్లు. అందుకే నేను ఏం చేశానంటే విడిగా అయితే కర్రీలో వేస్తుంటే పాడైపోతుంది. అందుకని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను. ఇందులో కొంచెం పసుపు వేసి బాయిల్ చేసేసుకుంటే లోపల కూడా ఉడికిద్ది కదా. అప్పుడు మనం కర్రీ అయ్యేటప్పుడు వేసేటప్పుడు లాస్ట్ దించేస్తాము అనగా, ఒక 10 నిమిషాలు కూర దించుతాం అనగా అప్పుడు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎలా చేస్తారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి. ఇదిగోండి చేపలు అయితే క్లీన్ చేసేసాను. కూర వండే ఈ సెట్లోనే వండుతాను అనమాట కర్రీ. ఇదిగోండి అన్నీ పెట్టాను. ఇప్పుడు అన్నీ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయను అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి పేస్ట్ పట్టేసాను. వేసేద్దాం ఇందులో. నేనైతే ఎలా చేస్తానో మీకు చెప్తున్నాను. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి, చెప్పండి. కామెంట్ చేయడం అంటే ఇదిగోండి మిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ మాత్రం చిన్న పాయ అనమాట, అలా బారుగా కోసి వేసాను అనమాట. మామిడికాయ ఇది తర్వాత వేద్దాము. ఒక టమాటా. మామిడికాయ అంత పులుపు ఏం లేదు, ఫస్ట్లో వచ్చినంత పులుపు ఉండవు మామిడికాయలు. ఎందుకో ఇది అంత పులుపు లేదు. చక్కగా ఇలాగ కలిపేస్తాం. ఫస్ట్ ఉల్లిపాయ గ్రేవీ, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను, కొంతమంది అయితే వేయరు. అమ్మ అయితే వేయదు అసలు. అమ్మ ఏమేసిద్ది, వెల్లుల్లిపాయ జీలకర్ర వేసిద్దామా, అంతమించి ఇంకేం వేయదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళ చేతి వంట, అమ్మ చేతి వంటే వేరు కదా. అమ్మ ఎప్పుడు వచ్చినా సరే చేపల కూర వండించుకుంటాము కంపల్సరీ. ఇప్పుడు నేను వండేది వేరే వండుతాను, అమ్మ చేసేది వేరే చేసిద్ది అనమాట. పసుపు, కారం సరిపడా వేసుకోండి. కారం ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చాలా వేసాను. రుచికి సరిపడగా సాల్ట్. నేనైతే సాల్ట్ వాడతానండి. చేపల కూరకి అయితే కళ్ళు ఉప్పు వాడితే బాగుంటుంది అనమాట. నేనైతే ఇదే వాడతాను. ఇదంతా కలిపి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, అసలే మనం చూడటం తక్కువ. మా వాడికి ఈరోజు మా మ్యాథ్స్ కాడికి పండగ అనమాట. వాడికి మటన్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా ఏదైనా ఉంటాయి, కానీ పండగ వాడు ఈ 3 వండితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయిల్ వేద్దాము. సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. చేపల కూర కదా, కొంచెం ఎక్కువే. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాను అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ వాడుతున్నానని తర్వాత తెలిసింది. మా పిల్లలు చెప్తున్నారు, ఎక్కువ వాడేస్తున్నావు మమ్మీ,
తినలేకపోతున్నాను అసలు నేను. ఆయిల్ ఎక్కువ చేస్తున్నాను అనమాట. మళ్ళీ కలపాలి. ఇలా కలిపి ముక్కకి చక్కగా గ్రేవీ పడుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మా ఊరు స్టైల్ ఫిష్ కర్రీ నా సొంతంగా నేను నేర్చుకున్నాను. అలాగే మా అమ్మ దగ్గర కూడా నేర్చుకున్నాను. ఏ అమ్మని అడగరే, యూట్యూబ్. మన ఫ్యామిలీ యూట్యూబ్లో తెలియదంటూ ఏది ఉండదు కదా. గూగుల్ తర్వాత యూట్యూబ్. నా ఫీలింగ్ చెప్తున్నాను. కొంచెం చింతపండు రసం తీసాను, వేస్తున్నాను. ఎందుకంటే మామిడికాయ అంత పుల్లగా లేదు కదా, అచ్చంగా మామిడికాయ వేసి వండేద్దాం అనుకున్నాను, కానీ అయ్యేటట్లేదు. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయద్దు, పులుపు ఎక్కువైందంటే మళ్ళీ బాగోదు. స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ వెలిగించాను, ఇదిగోండి ఇప్పుడు పెడుతున్నా. ఎప్పుడైనా సరే బారుగానే కోసుకుంటే బాగుంటాయి. ఏంటి మిర్చి మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు ఆగి చూద్దాం, ఓకేనా. మళ్ళీ వీడియోలు అంతా ఎక్కువైపోయింది అనుకోండి, చూడటం చాలా కష్టం కదా. ఒకసారి మూత తీసి చూద్దాము. ఫిష్ కర్రీ ఇలా. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ కట్ చేసుకున్నాం కదా, వేసేద్దాం. బాగుంటుంది, ట్రై చేయండి. అందరూ చేస్తారనుకో, నేను చేసేది ఫస్ట్ టైం కాబట్టి అంత కొత్తగా వీడియోలో కొత్త కాబట్టి ఎప్పుడు చేస్తూనే ఉంటాయి ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఇంకోటి వెయిట్ మర్చిపోయాను. ఇదేనండి ఫిష్ ఎగ్స్ అనమాట, గుడ్లు. ఇది జన అని కూడా అంటారు, మేమైతే జన అంటాము. యూట్యూబ్లో ఎక్కువగా ఫిష్ గుడ్లు ఎగ్స్ అని వింటున్నాను, అందుకని నేను కూడా అలాగే చెప్పాను. కానీ దీన్ని జన అంటారు, ఓకేనా. బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ బబుల్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు వేసేద్దాము ఇందులో, ఓకేనా. సిమ్లో పెడదాం, లేదంటే మొత్తం ఇదంతా అయిపోతుంది. అదే మామూలుగా వేసేస్తే కనుక మొత్తం కర్రీ అంతా అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఇలాగా మనం చేసుకొని కర్రీలో వేసుకుంటే చక్కగా ఇది కూడా మనం తినొచ్చు, బాగుంటుంది. నీసు వాసన రాకుండా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే నీసు వాసన వస్తుంది, తినలేదు. ఓకే, మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు వరకు నాకు కెమెరా పెట్టడం కూడా రాలేదు, మా అమ్మాయి వచ్చి ఇప్పుడు సెట్ చేసింది అనమాట. ఇప్పుడైతే కొంచెం నీట్గా కనిపిస్తున్నాము, ఇందాకంతా బాగా కనిపించలేదు. చేపల కర్రీ ఎక్కడ వరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది, అందుకే చూపిస్తున్నాను. జన అది విచ్చుకుపోదు, బాగానే ఉంటుంది. కర్రీ అంతా ఉంటే అది నువ్వు తినలేకు. మా పిల్లలకైతే ఇష్టం ఉండదు జన, నాకు ఇష్టం, అందుకని నేను ఇట్లా చేసుకుంటున్నాను. నేను వేసుకొని తింటాను. సో నువ్వు ఫిష్ ముక్కలు వేసుకొని తింటాను. 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. కొత్తిమీర కడిగాను ఆల్రెడీ, కొత్తిమీర వేసేద్దాం.
ఇంకొక 5 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుందండి. చేపల కూర అంట ఉడికి చెడిద్దంట. అదే మటన్ కానీ చికెన్ కానీ మాంసం కూర అయితే ఉడక చెడిద్దంట. ఓకేనా, అర్థమైందా? మాంసం అయితే ఉడికి ఉడక చెడిద్ది, ఇది ఉడికి చెడిద్ది. అందుకే దగ్గరుండి చూసుకొని జాగ్రత్తగా తినేయాలి. ఓకేనా. ఫిష్ మసాలా అంటండి ఇది, ఫిష్ మసాలా. ఒకసారి ట్రై చేయండి అని ఆవిడ ఇచ్చింది, అందుకే చూస్తున్నాను, వేస్తున్నాను అంట ఫిష్ మసాలా. ఎంత ఎక్కువైపోయింది, ప్లీజ్ చూడండి. హాయ్, అయిపోయింది కర్రీ, చూడండి. గుమగుమలాడే చేపల కూర, మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ. ఓకేనా, మ్యాంగో ఫిష్. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.